శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి, అదే వారి యొక్క పతనానికి ఏ గ్రహాలు కారణమవుతాయి అన్న విషయాన్ని తెలుసుకొని జీవితంలో పైకి రావాలంటే ఏ పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. తులారాశి అంటే ఇది ఒక సెలబ్రిటీ రాశి మాట. ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కంపల్సరీగా వీళ్ళు 10 మంది యొక్క గుర్తింపు పొందుతూ ఉంటారు. ఎక్కువగా సినిమా, మీడియా, టీవీ, రాజకీయ రంగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. తులారాశికి శుక్రుడు అధిపతి. సరే, శుక్రుడు కళలకు కారకుడు. ఒక సంగీతం అన్నా, మ్యూజిక్ అన్నా, డ్యాన్స్ అన్నా, ఏ రంగంలో రాణించాలన్న కళారంగంలో శుక్రుడు కంపల్సరీగా బలంగా ఉండి శుభగ్రహాలతో ఉంటే వాళ్ళు కంపల్సరీగా జీవితంలో రాణించగలుగుతుంటారు. సో ఇది జన్మత ఈ తులారాశి వారి యొక్క అదృష్టం. వాళ్ళ డ్రెస్ విధానంలో కానీ, నడకలో కానీ, వేషధారణలో కానీ, యాటిట్యూడ్లో కానీ కంపల్సరీగా ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. సో అలాగే మరి దశమ స్థానం, వృత్తి స్థానం, కర్మస్థానం వీళ్ళకి కర్కాటక రాశి. అందువలన చంద్రుడు అక్కడ స్వక్షేత్రాధిపతి కాబట్టి మరి వీళ్ళకి చంద్రుడు కళారంగానికి, కళలకి, పబ్లిసిటీకి, పబ్లిక్కి, ప్రభుత్వానికి కారణం అవుతుంటాడు. స్త్రీ గ్రహం కూడా అవడం వల్ల కంపల్సరీగా స్త్రీల యొక్క ఫాలోయింగ్, సినిమా రంగంలో రాణించడం, రాజకీయ రంగంలో రాణిస్తే పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడికైనా మంచి గుర్తింపు. ముందు పొలిటికల్ నాయకుడు కావాల్సింది వాడు మంచివాడా చెడ్డవాడా తర్వాత సంగతి, కానీ వాడిని చూడగానే 10 మంది గుర్తుపడితే జనం గ్యాదర్ చేస్తూ ఉంటారు, జనం వస్తూ ఉంటారు. వారికి అనుకూలంగా మాట్లాడడం వల్ల దాన్ని క్యాష్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి. తులారాశికి శని అది ఉచ్చక్షేత్రం. అంటే శని అంటేనే మనకి సాధారణ ప్రజానీకం, ప్రజాస్వామ్యానికి శని కారకుడు. రవి బలంగా ఉన్నప్పుడు రాచరికం ఉండేది మన దేశంలో, భారతదేశంలో. ఇప్పుడు శని బలవంతుడు అవడం వల్ల ప్రజాస్వామ్యం మారింది. ప్రజలే అధికారం నిర్ణయిస్తారు, రాజును నిర్ణయిస్తారు, ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు. సో అందువలన ఎక్కువగా తులారాశిలో శని ఉచ్చులో ఉండగా జన్మించిన వారు మంచి ప్రజాదరణ పొందుతారు. అలాగే రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ బాగా రాణించగలుగుతుంటారు ఏ స్థాయి నుంచి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ, గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు, అలాగే అనేక వేల మందికి జీవనోపాధి కలిగించినటువంటి రామలింగరాజు గారు లాంటి వారు ఈ గుర్తింపు మొత్తం మీద ఈ విధంగా తులారాశిలో శని ఉండగా జన్మించిన వారు. సో ఈ విధంగా వీళ్ళ కంపల్సరీగా ప్రజల యొక్క సహకారం ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా. సో ఆ కారణం వల్ల వీళ్ళు సెలబ్రిటీగా ఉంటారు. అయితే వీళ్ళ యొక్క దృష్టి వీళ్ళ మీద 10 మంది దృష్టి వీళ్ళు ఆకర్షిస్తుంటారు అనమాట. మనకు తెలిసినా తెలియపోయినా ఈ జాతకుడు ఏం చేస్తున్నాడో, వీటికి ధనం ఎక్కడ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి అఫైరు, ఏంటి ధన సంపాదన, చిన్నదాన్ని కూడా పెద్ద పబ్లిసిటీ అవుతుంది. సో పొరపాటున ఏదైనా ఏదో డేటింగో, ఒక అమ్మాయితో పరిచయం, ఏ చిన్న పొరపాటు చేసినా అది ఊరికే పెద్ద పబ్లిసిటీ అయి వీళ్ళ అన్పాపులారిటీ కారణం అవుతుంటుంది అనమాట, ఏ చిన్న తప్పు చేసినా. సో అలాగేంటంటే వీళ్ళకి ధనం వచ్చినా కూడా అంత ముందే పబ్లిసిటీ అయిపోతుంటుంది. 1 లక్ష రూపాయలు వస్తే 1 కోటి రూపాయలు వచ్చాయంట. సో ఆ విధంగా జనం యొక్క నరఘోష అనొచ్చు, జనం యొక్క ఇంకోటి అనొచ్చు. ఆ కారణం వల్ల వీళ్ళ జీవితంలో మరి ఎంత ధనం ఉన్నా పెద్దగా సుఖపడలేకపోతుంటారు. ఏదో ఒక స్ట్రగుల్ వస్తుంటుంది. అది ఏ దోషం ఉన్నా అవచ్చు, కానీ దాన్ని పరిహార నిమిత్తం మరి ఎక్కువగా వీళ్ళం దాన్ని పరిహారం చేసుకోవడం. వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల చూసిన వారికి ధనం ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంటారు. సో ఏదైనా ఈ రాశి వారికి శుక్రుడు లగ్న అష్టమాధిపతి అవడం వల్ల వీళ్ళ ఎదుగుదలే వీళ్ళ కష్టానికి కారణం అవుతుంటుంది అన్నమాట. వీళ్ళ జీవితంలో ఎంత అభివృద్ధి చెంది ఎంత ధనం సంపాదిస్తే అంత ప్రజల యొక్క ఈర్ష, ప్రభుత్వం యొక్క దృష్టి పడి స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. వాళ్ళు ఎదిగే కొద్దీ జీవితంలో స్ట్రగుల్ పడుతుంటారు. ఒక విధంగా వాళ్ళ యొక్క కష్టాలకి, ఇబ్బందులకి వీరే కారణం అవుతుంటారు అన్నమాట. సో ఆ విధంగా శుక్రుడు ఈ విధంగా బలంగా ఉన్న ఇబ్బంది, బలహీనంగా ఉన్న ఇబ్బంది. మొత్తం మీద శుక్రుడు ఓకే, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రుడు
గురువుతో కానీ సంబంధం ఉంటే కంపల్సరీగా స్ట్రగుల్స్ ఇబ్బందులు పడతాడు. అంటే ఉన్నత స్థాయి వర్గంలో వెళ్తుంది, తీసుకెళ్తారు. కానీ చిన్న పొరపాటు వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కోవడం, అయిన వాళ్ళే శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్ర గురు కాంబినేషన్. అదే కుజుడు ఈ లగ్నం వారికి ధన సప్తమాధిపతి కుజుడు. అందువల్ల వివాహ జీవితం తర్వాత కూడా వీళ్ళ యొక్క అంటే కుజుడు ధన సప్తమాధిపతి, అలాగే మారకుడు, పార్ట్నర్స్ కారకుడు, ధనానికి కారకుడు, కుటుంబానికి కారకుడు. అయితే ఈ శుక్రుడు స్వభావసిద్ధంగా మరి ఈ శుక్రుడికి కుజుడు శత్రువు అవడం వల్ల చాలా వరకు వివాహం తర్వాత ఎక్కువ సమస్యలు వీళ్ళకి రావడం జరుగుతుంటుంది. అయితే వీళ్ళ యొక్క స్వభావసిద్ధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ వల్ల దాన్ని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో కొంత ఇబ్బందులు అయితే మాత్రం వివాహం తర్వాత వీళ్ళకి రావడం జరుగుతుంటుంది. అంటే అప్పటిదాకా చాలా పాపులర్గా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్న వారు వివాహం తర్వాత కొన్ని చిక్కులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో దాన్ని మన మిగతా గ్రహాలు బలంగా ఉంటే ప్రాబ్లం లేదు, కేవలం ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. ఈ కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ఇతరుల యొక్క వ్యామోహంలో చిక్కుకొని, అలాగే అక్కర్లేని బంధాలు సంబంధాలు ఏర్పరచుకొని అటు ధనాన్ని, కుటుంబ విషయాన్ని, వివాహ వ్యవస్థను కూడా పాడు చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ కుజ శుక్రుల కాంబినేషన్ జాతకంలో ఉండడం వల్ల అది మరీ ముఖ్యంగా మేష వృశ్చికాల్లో కానీ అలాగే మకర కుంభాల్లో కానీ ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు కంపల్సరీగా వారి యొక్క మంచి జీవితానికి బ్యాడ్ రిమార్క్ ఏర్పడడం, అలాగే రూమర్స్, అపోహలు, అపార్థాలు ఏర్పడి అటు ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది. బట్ వీళ్ళు కూడా యథార్థంగా ఇతరుల మాయలో పడి వారికి ధనాన్ని వెచ్చించడం, భార్య పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఎంత మాత్రం మంచిది. అది జీవితంలో అనుభవించే వాళ్ళకి బాగుంటుంది, అంటే చూసిన వాళ్ళకి బాగుంటుంది. వ్యక్తిగతంగా మాత్రం కుటుంబ సభ్యులకి ఇబ్బంది పడుతుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు గ్రహాలు కాకూడదు. అలాగే మెయిన్గా సూర్య భగవానుడు ఈ లగ్నానికి, ఈ రాశికి బాధకుడు అవుతుంటాడు. ఏ విధంగా అయినా సూర్య భగవానుడు రవి ప్లస్ శుక్రుడు ఒకే రాశిలో దగ్గరగా ఉన్నప్పుడు, అంటే ఒక 10 డిగ్రీలు 8 డిగ్రీలు 6 డిగ్రీలు ఉన్నప్పుడు కంపల్సరీగా శుక్రుడు కంబస్ట్ అవడం వల్ల అటు వివాహ జీవితంలో ఇబ్బందులు, అలాగే పర్సనల్గా ఆరోగ్యం దెబ్బతినడం, స్త్రీలకైతే మరీ ఎక్కువ అనారోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, వివాహం కాకపోవడం కూడా ఇంచుమించుగా ఒకే డిగ్రీలో రవి శుక్రులు ఉంటే 99% ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మధ్యన ఉన్నటువంటి దూరాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక విషయాలు, వివాహ విషయాలు ఆధారపడి ఉంటాయి. బట్ ఏదైనా ఈ రాశి వారికి రవి ఇదే రాశిలో నీచపడడం, లాభాధిపతిగా బాధకుడు అవడం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి మరి ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంటుంది. సో వీళ్ళ వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరుల నుంచి ఇబ్బందులు కూడా ఎదురే అవకాశం ఉంది. బట్ ఎప్పుడు కూడా వీళ్ళు ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వడం అన్నది 99% జరగదు. ఒక వృత్తిలో ప్రారంభించి మధ్యలో దాన్ని ఎక్స్చేంజ్ వేరే వృత్తిలోకి మారి చివరి జీవితంలో మళ్ళీ ఇంచుమించుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత అది సేవా రంగంలోకి రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద వీళ్ళ యొక్క లైఫ్ స్పేన్లో 3 రకాలుగా వీళ్ళ యొక్క వృత్తి వ్యవహారాలు, అలాగే వీళ్ళు బయటికి కనబడే విధానం, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా కంపల్సరిగా అందరి గుర్తింపు కలిగి ఉంటారు. అందరి దృష్టి వీరి మీదే ఉంటుంది. సాధ్యమైనంత వరకు పబ్లిక్ లైఫ్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. బట్ ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారిని, సూర్య భగవాన్ని కంపల్సరిగా పూజించుకోవాలి. అలాగే శని ఈ రాశి వారికి యోగకారకుడు కాబట్టి ఎక్కువగా వీళ్ళ కింద పనిచేసే వారిని జాగ్రత్తగా చూసుకొని వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడం వల్ల మీకు శని యొక్క బలం పెరిగి అటు రాజకీయ రంగంలో కానీ, అటు సినిమా రంగంలో కానీ, సేవా రంగంలో కానీ బాగా రాణించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు కంపల్సరిగా పబ్లిక్ లైఫ్కి కొద్దిగా గౌరవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న మిస్టేక్ కూడా చేయకుండా నిష్కలంగా, నిరాడంబరంగా, స్వచ్ఛంగా జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు. ఏమాత్రం చిన్న పొరపాటు, అటు గ్యాంబ్లింగ్ కానీ, స్త్రీ వ్యసనం కానీ, ఎటువంటి బలహీనత ఉన్నా కూడా చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ అయి జీవితంలో మళ్ళా కోలుకోలేని విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.